ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ప్రభుత్వం నిర్లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రొద్దుతిరుగుడు మొక్కజొన్న కొనుగోలు జరగడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పంట మార్పిడి చేయాలని సీఎం గొప్పలు చెప్పి ఇప్పుడు పంటలను కొనుగోలు చేయడం లేదన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పంట నష్టం డబ్బులు చెల్లించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సన్ఫ్లవర్ రైతులకు సంచులు లేవట 4 రోజుల నుంచి 3 రోజుల నుంచి ఏం సంగతమ్మా? నువ్వు సిద్దిపేటలో ఉంటావు, నీకు తెలుతలేదు అంటే మరి ఇక ఇక్కడ ఊళ్ళు పని చేస్తలేరా, నువ్వు పని చేస్తలేరా? ఇక వేరే ఊరు కాదు కదమ్మా, సిద్దిపేటలే కదమ్మా. 3-4 రోజుల నుంచి సంచులు లేవు, మార్కెట్లో ఫిక్స్ అయితే లేదు అంటే మీరు ఏం పని చేస్తున్నారు సార్? అదమ్మా, ఇప్పుడు జోకి పెట్టినేమో 4 రోజుల నుంచి లారీలు రావచ్చు, ఇక జోకని వాళ్ళకేమో 3 రోజుల నుంచి సంచులు లేవంటున్నారు. కొత్తగా వచ్చినా పాతగా వచ్చినా రైతు బాధనే కదా. నువ్వు కొత్తగా వస్తే మాత్రం రైతు ఏం చేయాలి? రోజు ఇక్కడ రాత్రి కావలుగా వెళ్ళినాయి, పండుకోవాలన్నాయి, వాన వరకు వాన భయం వాళ్ళు పాపం. ఇక్కడ అడుగుతానేమో కోట అయిపోయిందని ఒక ఆయన అంటాడు, ఇంకొక ఆయన అంటాడు సంచులు లేమంటాడు, ఇంకొక ఆయన అమ్మాలి ప్రాబ్లం అంటుండు. అసలు ఏది ప్రాబ్లం అమ్మా? ఇట్లా పట్టించుకోకపోతే ఎట్లా? నువ్వు రా, పొద్దుగాలు లేచి ఒక అర్ధగంట మార్కెట్కి వచ్చిపోవాలి కదా. మా ఆఫీస్లో కూర్చుంటామమ్మా. డిఎం మార్కెట్ అంటే సిద్దిపేటలో ఉన్న మార్కెట్, సిద్దిపేట చూడకపోతే నువ్వు ఎక్కడో హైదరాబాద్లో లేవు కదా నీ ఆఫీసు. నిన్న కూడా రాలే కదా నువ్వు, నిన్న వచ్చినా నీకు సమస్య తెలుస్తుంది కదా. నువ్వు మార్కెట్కే వస్తలేవు, నువ్వు మార్కెట్కి వస్తే కదమ్మా విషయాలు తెలిసేది. మీరు ఆఫీసులో కూర్చుంటే ఎట్లా? రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మొక్కజొన్న పండించిన రైతులు, అదేవిధంగా సన్ఫ్లవర్ పండించిన రైతులు, జొన్న పంట పండించిన రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రభుత్వం రైతులంటే ఒక చిన్న చూపు, రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి నిర్లక్ష్య వైఖరి కనబడతా ఉంది. సకాలంలో ఎరువులు ఇవ్వదు, సకాలంలో రైతు బంధు ఇవ్వదు, సకాలంలో విత్తనాలు ఇవ్వదు, కనీసం 6 కాలం కష్టపడి పండించిన పంట కొనడంలో కూడా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. ఈరోజు రైతులు నాకు ఫోన్ చేస్తే మార్కెట్ యార్డుకు సందర్శన కోసం రావడం జరిగింది. 3 రోజుల నుంచి సన్ఫ్లవర్ కొనుగోలు ఆగిపోయినాయి. ఏమైంది సన్ఫ్లవర్ కొనట్లేదు అంటే కోట అయిపోయింది అంటున్నారు. మొక్కజొన్న కొనుగోలు 4 రోజుల నుంచి జరుగుతలేదు. ఏమైంది అంటే సంచులు లేవు, అమాలీ ప్రాబ్లం అంటున్నారు. నిన్న నారాయణఖేడ్, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి కూడా ఫోన్లు వస్తూ ఉన్నాయి. జొన్న కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు ఈ ప్రభుత్వం ప్రారంభించలేదు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా జొన్నలు కొని రైతులకు మద్దతు ధర వచ్చే విధంగా చూశాం. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే జొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి, రైతులకు మద్దతు ధర లభించే విధంగా చూడండి. అదేవిధంగా సన్ఫ్లవర్ విషయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కోట అయిపోయింది. కోట ఉంటుందా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూరియా బస్తాలంటే కోట అంటది, మక్కలు కొనుండ్రి, సన్ఫ్లవర్ కొనుండ్రి అంటే కోటాలు అంటారు. కోటాలు బంద్ పెట్టుండ్రి, రైతు పండించిన పంట కొనండి. సన్ఫ్లవర్కు వెంటనే బారదాని ఇవ్వాలి, కొనుగోలు కేంద్రాలు వేగంగా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం, జిల్లా కలెక్టర్లు దీన్ని మానిటరింగ్ చేయాలి. మంత్రులు పట్టించుకోవడం లేదు, జిల్లా కలెక్టర్లు పట్టించుకున్న పరిస్థితి లేదు. మార్కెట్ యార్డులకు అధికారులు రావడం లేదు, మార్కెట్లో రైతుల కష్టాల్ని వాళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితి లేదు. రాష్ట్రంలో సగంకు పైగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఇప్పటికీ స్టార్ట్ కాలేదు. మొక్క కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ కాక చాలా చోట్ల పాపం 1600కు 1700కే రైతులు అమ్ముకుంటున్నారు. నేను మొన్న మహబూబ్ నగర్ జిల్లాకు పోయినప్పుడు నాగర్ కర్నూలు ప్రాంతంలో రైతులందరూ నా దగ్గరకు వచ్చి మా జిల్లాలో మక్క కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు, 1600-1700కే అమ్ముకుంటున్నామని చెప్పి నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లా రైతులు నా దృష్టికి తేవడం జరిగింది. సో ప్రభుత్వం వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, రైతుకు 2400 మద్దతు ధర వచ్చే విధంగా చూడాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి పంట మార్పిడి చేయమని డైలాగులు కొడుతున్నాడు. మరి పంట మార్పిడి చేసి మక్క పండించిన రైతుల మక్కలేమో కొనే దిక్కులేదు. నువ్వేమో మా ఊరికి అందరూ వడ్లొద్దు,
మక్క పండింది, సన్ఫ్లవర్ పండింది అన్నావు. ఇటు సన్ఫ్లవర్ పండిస్తే దీన్ని కొనే పరిస్థితి లేదు, అటు మక్క పండిస్తే కొనే దిక్కులేని పరిస్థితి ఉన్నది. అంటే ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేస్తున్నారా? రైతుల పట్ల ఎందుకు ఆ నిర్లక్ష్యం? ఇప్పుడు పంట చేతికి వచ్చింది, ఇదివరకు రైతు బంధు ఒక ఎకరానికి వేసినావు, మిగతాది ఎప్పుడు వేస్తుందో ఇంకా తెలిసిన పరిస్థితి లేదు. ఆ రైతు బంధు రాదాయే, పండిన పంట కొనని ప్రభుత్వం అయిపోయింది. మాటల్లోనేమో రైతు ప్రభుత్వం, చేతుల్లోనేమో రైతుల్ని ఏడ్పించే ప్రభుత్వం. ఇది రైతుల్ని తిప్పలు పెట్టే ప్రభుత్వం, బాధ పెట్టే ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎవరన్నా ఒక్క మంత్రి కొనుగోలు కేంద్రాలు తిరుగుతున్నాడా? ఒక్క అధికారి, ఒక కలెక్టర్ వచ్చి కొనుగోలు కేంద్రాలు తిరుగుతున్నారా? రైతుల ఇబ్బందులు మాట్లాడుతున్నారా? అరే వడగళ్ళ వానబడి తుఫాన్లు వచ్చి 2 సంవత్సరాలుగా నష్టపోయిన రైతులకు ₹1 సాయం జరగలే. మళ్ళీ ఈ సంవత్సరం కూడా చాలా జిల్లాల్లో, అటు జగిత్యాల, కరీంనగర్, పలు జిల్లాల్లో వడగళ్ల వాన వల్ల పండ్ల తోటలు, మక్క, వరి కూడా చాలా దెబ్బతిన్నది. ఆ రైతుల్ని కూడా మీరు ఆదుకోండి. ఇటు రైతు బీమా అంటారు, సప్పులు లేదు. పంటల బీమా అంటారు, దాని పత్తా లేకుండా వీకింది పంటల బీమా. పంటల బీమా చేయరైతిరి, కనీసం ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వరైతిరి. ఇప్పటికైనా వడగళ్ల వాన వల్ల గత 3 సంవత్సరాలుగా 3 పంటలు నష్టపోయినరు. ఆ రైతాంగానికి తక్షణమే ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయాలని కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. సో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని, జొన్న కొనుగోలు వెంటనే ప్రారంభించాలని, సన్ఫ్లవర్ కోటాలు, వాటాలు పెట్టకుండా పూర్తి స్థాయిలో సన్ఫ్లవర్ కొనుగోలు వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు పూలే గారి జయంతి, జ్యోతిరావు పూలే గారి జన్మదిన సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆనాడు ఎన్నికల ముందేమో బీసీ డిక్లరేషన్ అన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 2.5 ఏళ్లైనా బీసీలకు ఉన్న పథకాలు ఆపేసినరు, బీసీలకు మొండి చేయి చూపినరు, ఇచ్చిన హామీ ఒక్కటి కూడా అమలు చేయలేదు. సంవత్సరానికి 20,000 కోట్లు బీసీ సప్లాన్ కింద బడ్జెట్ పెట్టమన్నారు, అది పత్తా లేదు. 42% రిజర్వేషన్ అన్నారు, బీసీలను మోసం చేసిండ్రు. బీసీలకు 42% కాంట్రాక్టుల్లో వాటా అన్నారు, దగా చేసిండ్రు. బీసీ కుల వృత్తులను కూడా ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు గొర్రె పిల్లలు ఇచ్చిండు, చేప పిల్లలు ఇచ్చిండు, అదేవిధంగా గీత కార్మికులకు సహాయం అందించిండు. అన్ని కుల వృత్తులను నాడు కేసీఆర్ గారు పట్టించుకుంటే నువ్వు గొర్రె పిల్లలు బంద్ చేసినావు, చేప పిల్లలు బంద్ చేసినావు, గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా లేకుండా పోయింది, గౌడ్స్కు 25% రిజర్వేషన్ ఇస్తా వైన్ షాపుల్లో అని చెప్పి గౌడ్స్ను మోసం చేసినావు, ఎంబీసీ కులాలను మోసం చేసినావు. ఇవాళ బీసీలకు దగా చేసింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇవాళ కనీసం పూలే గారి జయంతి సందర్భంగానైనా ప్రభుత్వం నుంచి ఏదైనా ఊరట వస్తుందేమో అంటే ఏమీ కూడా రానటువంటి పరిస్థితి. మరి ఎప్పుడు చేస్తారు బీసీలకు? మీ బీసీ డిక్లరేషన్లో ఒక్కటన్నా అమలైందా? మీ పుణ్యకాలం సగం అయ్యేపోయింది, 2.5 ఏళ్లు పూర్తి అయ్యేపోయింది, ఇక సగం ఉన్నది, మరి ఇంకెప్పుడు చేస్తారు? ఇక కనీసం పూలే గారి జయంతి సందర్భంగానైనా బీసీ పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ పథకం, స్కాలర్షిప్ డబ్బులు ఇవ్వండి. 52% పిల్లలు బీసీ పిల్లలే ఉన్నారు. నువ్వు స్కాలర్షిప్ డబ్బులు ఇయ్యక పిల్లల చదువులు సగంలో ఆగిపోతా ఉన్నాయి. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు విడుదల చేయండి. బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్లు లేక విదేశాల్లో చదువుతున్న పిల్లలకు కూడా ఇలా చదువులు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. అటు ఓవర్సీస్ స్కాలర్షిప్, ఇటు ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా SMH హాస్టల్లో ఉండేటువంటి పిల్లల స్కాలర్షిప్లు కూడా విడుదల చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. సన్ఫ్లవర్ రైతులకు సంచులు లేవటం 4 రోజుల నుంచి 3 రోజుల నుంచి ఏం సంగతమ్మా? నువ్వు సిద్దిపేటలో ఉంటావు, నీకు తెలుతలేదు అంటే మరి ఇక ఇక్కడ ఉన్నోళ్ళు పని చేస్తలేరా, నువ్వు పని చేస్తలేరా? వేరే ఊరు కాదు కదమ్మా, సిద్దిపేటలే కదమ్మా. 3-4 రోజుల నుంచి సంచులు లేవు, మార్కెట్లో ఫిక్స్ అయితే లేదు అంటే మీరు ఏం పని చేసుకుని వస్తారు? అదమ్మా, ఇప్పుడు జోకిపెట్టి ఏమో 4 రోజుల నుంచి లారీలు రావచ్చు, ఇక జోకనోళ్ళకేమో 3 రోజుల నుంచి సంచులు లేవంటున్నారు. కొత్తగా వచ్చినా పాతగా వచ్చినా రైతు బాధనే కదా. నువ్వు కొత్తగా వస్తే మాత్రం రైతు ఏం చేయాలి? రోజు ఇక్కడ రాత్రి కావలు కాయాలన్నాయి, పండుకోవాలన్నాయి, వాన వరకు వాని భయం వాళ్ళు పాపం. ఇక్కడ అడుగుతానేమో కోట అయిపోయిందని ఒక ఆయన అంటాడు, ఇంకొక ఆయన అంటాడు సంచులు లేవంటాడు, ఇంకొక ఆయన అమాలి ప్రాబ్లం అంటుండు. అసలు ఏది ప్రాబ్లం అమ్మా? ఇట్లా పట్టించుకోకపోతే ఎట్లా?
నువ్వు రా, పొద్దుగాలు లేచి ఒక అర్ధగంట మార్కెట్కి వచ్చిపోవాలి కదా, మా ఆఫీస్లో కూర్చుంటామమ్మా. డిఎం మార్కెట్ అంటే సిద్దిపేటలో ఉన్న మార్కెట్, సిద్దిపేట చూడకపోతే నువ్వు ఎక్కడో హైదరాబాద్లో లేవు కదా నీ ఆఫీసు. నిన్న కూడా రాలే కదా నువ్వు, నిన్న వచ్చినా నీకు ఈ సమస్య తెలుస్తుంది కదా, నువ్వు మార్కెట్కే వస్తలేవు. నువ్వు మార్కెట్కి వస్తే కదా మా విషయాలు తెలిసేది. మీరు ఆఫీసులో కూర్చుంటే ఎట్లా? ఈ మక్కలకు కూడా ఇప్పుడు 3 రోజుల నుంచి లారీలు పోతలేవట్టమ్మా. మక్కలకు కూడా ఇబ్బంది లేకుండా చూడండి. రేపటి నుంచి పటాపట్ పోవాలి. రేపంటే ఆదివారం కానీ సోమవారం కానీ అటు మక్కలు పోవాలి. ఇటు సన్ఫ్లవర్కి అనే కోటా ప్రాబ్లం ఉందా? బాగున్నాయి మరి. ఇక్కడ 3 మండలాల 4 మండలాల పంట వస్తుంది మనకు. ఓకే, తొందరగా తీసుకోవాలి కదమ్మా. 3 రోజుల నుంచి కొనుగోలు ఆగిపోతే ఎట్లా ఇక్కడ? పర్లేదమ్మా, నువ్వు మాట్లాడి సోమవారం మాత్రం మక్కలు కానీ సన్ఫ్లవర్ కానీ ఫాస్ట్గా పోవాలి. అక్కడ అమ్మాలి కానీ సంచులకి ఇస్తే నింపనే పెట్టుకుంటారు కదా. సంచులు ఇవ్వని చెప్పి మీ వాళ్ళకు సంచులు ఇస్తే నింపి పెట్టుకుంటారు. సోమవారం గిఫ్టింగ్ చేయండి.